హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 137. సురేఖ సీరియస్గా చూస్తూ, నేను మీ ఇంగిలి ఎప్పుడు తినలేదా, తాగలేదా అంటూ లేచి ఉక్రోషంగా ఆ పాలు తీసుకుని తాగేసి గ్లాస్ పక్కన పెట్టి, ఇప్పుడు ఓకేనా అన్నట్టు చూసింది. దానికి కళ్యాణ్ నవ్వుతూ, రేఖ నీకో విషయం చెప్పనా, నువ్వు నవ్వినప్పటికంటే ఇలా కోపంలోనే భలే ముద్దుగా ఉంటావు తెలుసా అన్నాడు కళ్యాణ్. అతను తనని అలా సూటిగా చూసి నవ్వుతుంటే సురేఖకి సిగ్గొచ్చేసింది. టక్కున అటు తిరిగి పడుకుని దుప్పటి ముసుగేసి, ఈ మధ్య మీకేదో అవుతుంది అని కీచుగా అరిచింది సురేఖ. ఏమవుతుందంట అని కొంటెగా అడిగాడు అతను కూడా పడుకుని ఆమె వైపు చూస్తూ. ఏదో ఒకట్లేండి, నాకు నిద్ర వస్తుంది, పడుకోండి అన్నది సురేఖ. నాకు నిద్ర రాకుండా చేసి నువ్వు నిద్రపో అన్నాడు అలకగా. టక్కున తల తిప్పి అతన్ని చూస్తూ, నేనేం చేశాను అంది అయోమయంగా సురేఖ. ఏం చేశాను అంటే, ఇంత అందంగా ఎవరు పుట్టమన్నారు అని కొంటెగా అంటుంటే సురేఖకి కంగారుగా అనిపించి గుడ్ నైట్ అంటూ మొహం కూడా కనపడకుండా ముసుగు పెట్టి పడుకుంది. ఆమె కంగారు చూసి అతను నవ్వుకుంటూ వెల్లకిలా పడుకుని ఆలోచనల్లో పడ్డాడు కళ్యాణ్. సురేఖ మీద తనకు ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఆ విషయం సురేఖకు తెలిస్తే తనని తప్పు పడుతుందా? అందరి మగాళ్ళ లాంటి వాడివే, నువ్వు కూడా అపార్థం చేసుకుంటుందా? లేదంటే నాకు దగ్గర అవుతుందా? లేదు, రేఖకి తనపై అటువంటి ఫీలింగ్స్ లేవు. నాకు ఉన్నాయని తెలిస్తే ఆ రోజు నా భార్యగా వస్తే చాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కోరిక తీర్చుకోవడానికి చూస్తున్నారు. మీకు ఆ వాసుకి తేడా ఉందని తప్పుపడుతుంది. అలాంటి పరిస్థితి మా మధ్య ఎప్పటికీ రాకూడదని మనసులో బలంగా అనుకుని గాఢంగా నిట్టూర్చి నిద్రకు ఉపక్రమించాడు కళ్యాణ్. ఆ రోజు బాగుందని పెళ్లి పత్రిక దేవుడికి సమర్పించాలని గుడికి వెళ్లారు రుద్ర కుటుంబమంతా కలిసి. రుద్ర డబుల్ సెక్యూరిటీ పెట్టాడు. ఎక్కడా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అతను. గుళ్ళో కూడా వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ లేకుండా చేశారు సెక్యూరిటీ. అప్పటిదాకా కారులోనే ఉన్న అందరూ అప్పుడు గుడి లోపలికి వెళ్లారు. పూజారి గారికి శుభలేఖతో పాటు స్వామివారికి సమర్పించడానికి తెచ్చిన పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు అన్నీ పళ్ళెంలో పెట్టి అందించింది స్నేహ. వాళ్ళ ఇద్దరి పెళ్లి విషయం చెప్పి అర్చన, అభిషేకం చెయ్యమని చెప్పాడు రుద్ర. పూజ పూర్తి చేసుకుని గుడిలో ఒక చోట అందరూ కూర్చున్నారు. రే, ఇకపై నువ్వు స్నేహ ఆఫీస్కొద్దు, మీ పెళ్ళై హనీమూన్ వెళ్ళొచ్చిన తర్వాత రండి అంటూ ప్రదీప్ స్నేహలను చూస్తూ చెప్పాడు రుద్ర. అలా ఎలా అన్నయ్య, నువ్వొక్కడివి ఎన్నం చేస్తావు? మా పెళ్లి పనులతో పాటు వదిని చేసుకోవాలి. ఇక ఆఫీస్ మొత్తం నువ్వే చూసుకోవాలంటే ఎలా సాధ్యం? ఏమొద్దు, మేము పెళ్లి వరకు ఆఫీస్కి వస్తాం, లేదంటే ఇంట్లోనే వర్క్ చేస్తామంది స్నేహ. రుద్ర నవ్వి, నేను స్టడీస్ కంటిన్యూ చేస్తూనే ఆఫీస్ నడిపించాను, మర్చిపోయావరా అన్నాడు. అప్పుడు వేరన్నయ్య, నీకు సపోర్ట్గా ప్రదీప్ ఉండేవాడు అంది. స్నేహ చెప్పేది నిజమే కదా రుద్ర, నువ్వు అన్నీ మేనేజ్ చేస్తావు కాదనలేను, కానీ నువ్వు బిజీ అయిపోయి శివాని నెగ్లెక్ట్ చేస్తావు. ఈ టైంలో ప్రతి ఆడపిల్లకి భర్త తనతో ఎక్కువ టైం ఉండాలని ఉంటుందంటారు. నువ్వు టైం ఇవ్వకపోతే అప్పుడు శివాని హట్ అవుతుంది అన్నాడు కళ్యాణ్. రుద్ర శివాని వైపు చూడగా తను పక్కన కూర్చుని వాళ్ళ మాటలతో సంబంధం లేకుండా బన్నీకి కొబ్బరి తీసి తినిపిస్తూ వాడు చెప్పే కబుర్లు వింటుంది. అది చూడగానే రుద్రలో కాస్త జలసీ కలిగింది. చూసారా, దానికోసం నన్ను అడుగుతున్నారు, కానీ దానికి కొడుకుండే మరో ప్రపంచం అవసరం లేదు చూడండి అని కచ్చగా అన్నాడు రుద్ర. అతని అసూయ అందరికీ అర్థమై నవ్వుకున్నారు. అత్త, నాకు అంటూ శివాని బన్నీల మధ్యలో దూరినది సన్నీ. బన్నీ చిరాగ్గా, ఏయ్ నువ్వు అత్త దగ్గర తీసుకో అంటూ శివాని చేతిని పట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు జలసీతో. అది చూసి అందరూ రుద్ర వైపు చూపు తిప్పారు. సేమ్ తండ్రి కుళ్ళిపోతుతనమే కొడుకుది కూడా అని చూడగానే రుద్ర ఏటో చూశాడు. బన్నీ అలా అనగానే సన్నీ ఏడుపు మొహం పెట్టడం చూసి వెంటనే వాడి చేతిలో దిచ్చాడు బన్నీ. వాడి ఉద్దేశం తన అమ్మ పెట్టొద్దు కానీ వాడు పెడతాడు. అది చూసి రుద్ర తల కట్టుకుని, రేయ్ నా కొడక, దీనిలో కూడా నన్నే ఫాలో అవ్వాలా అని మనసులో వాపోయాడు. స్నేహ టక్కున రుద్ర వైపు చూసి నవ్వింది. రుద్ర కూడా తన చిన్నప్పుడు ఎంత చెల్లి మీద ప్రేమున్నా తన అమ్మ దగ్గరకు వచ్చేసరికి తనకే అమ్మ ప్రేమంతా కావాలనేలా బిహేవ్ చేసేవాడు. స్నేహ చూపు అర్థమై తడబడుతూ దిక్కులు చూశాడు రుద్ర. స్నేహ నవ్వుకుంది తన అన్న తడబాటు చూసి. ఇక పదండి, లేట్ అవుతుంది, ఎవరూ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంది సువర్ణ. దానితో అందరూ గుడి నుండి ఇంటికి బయలుదేరారు. కౌశల్ మనిషి
అతనికి ఫోన్ చేసి, సార్ ఆ ఫ్యామిలీ అంతా గుడిలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఓకే, వాళ్ళకి డౌట్ రాకుండా వాళ్ళని వాచ్ చేయండి. ఎప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి అని అతనికి చెప్పి ఫోన్ కట్ చేశాడు కౌశల్. అందరూ గుడి నుండి వచ్చాక శుభలేఖలు ఎవరెవరికి పంపాలని డిస్కషన్ తర్వాత ఎవరు ఏ ఏ పనులు చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మగవాళ్ళంతా ఆడవాళ్ళు శివాని స్నేహని తప్పించి మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తే బెటర్ అని చర్చించుకున్నారు. సురేఖ నగలు చీరలు గిఫ్ట్ ప్యాక్స్ గురించి చూసుకుంటే భవానీ వంటలు, సువర్ణ ఇంటి డెకరేషన్ మిగతా వాటిని చెక్ చేసే డ్యూటీ తీసుకుంది. వరం ఇల్లు క్లీనింగ్ బాధ్యత తీసుకుంది. అందరూ పనులు పంచుకుని చేయడం చూసి లిస్ట్ రాసుకుంటున్న సురేఖ దగ్గర చేరిన శివాని, నేను కూడా ఏదైనా చేస్తాను వదినా, ఖాళీగా ఉండడం నా వల్ల కాదు అని రిక్వెస్ట్ చేసింది. దేనిలో అయినా చేయి పెట్టావంటే చెయ్యి విడిచేస్తాను అని వార్నింగ్ టోన్తో వినపడి అటువైపు చూడగా తననే కోపంగా చూస్తూ లోపలికొస్తున్న రుద్ర వైపు గుర్రుగా చూసింది శివాని. ఏంటే ఆ లుక్కు, ఒంట్లో బలం లేదు కానీ పనులు చేయడానికి తయారయ్యావా అని కోపంగా అడిగాడు రుద్ర. శివాని మూతి ముడిచి, చూడు వదినా ఎలా అంటున్నాడో మీ తమ్ముడు అంటూ సురేఖకి కంప్లైంట్ చేసింది శివాని. రుద్ర చెప్పేది కూడా నీ ఆరోగ్యం కోసమే కదా శివ అని సురేఖ నవ్వుతూ చెప్పగానే, నువ్వు ఎంతైనా మీ తమ్ముడు పార్టీనే అంటూ మూతి ముడిచి కూర్చుంది శివాని. బన్నీగాడు స్కూల్కి వెళ్ళడంతో శివానికి ఎవ్వరి సపోర్ట్ దొరకలేదు. లేదంటే వాడు నేనున్న అమ్మ అంటూ వచ్చేసేవాడు తండ్రిని ఎదిరించి తల్లికి వంత పాడటానికి. ఆమె అలక చూసి నవ్వుకుని అమాంతం శివాని నెత్తుకుని రూమ్లోకి వెళ్ళిన రుద్ర బెడ్ మీద జాగ్రత్తగా ఆమెని దించి, నీకు బోర్ అనిపిస్తే ఏదైనా మంచి బుక్స్ చదువు, ఇంకా చాలేదంటే నీకు నచ్చిన మూవీ చూడు, అంతేకాని పనులు చేసి అలసిపోతానంటే ఒప్పుకోను. నాకు నీ ఆరోగ్యం ముఖ్యం. నీకేదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నాతో పాటు బన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే అంటూ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి సౌమ్యంగా చెప్పాడు రుద్ర. శివానికి అతను అంత ప్రేమగా చెప్పాక వాదించాలనిపించలేదు. సరే అని బుద్ధిగా తల ఊపింది. గుడ్ గర్ల్ అంటూ శివాని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ తిను అంటూ బౌల్ చేతిలో పెట్టిన రుద్ర, నాకు బయట పనుంది, రావడానికి ఈవినింగ్ లేట్ అవుతుంది, నా కోసం ఎదురు చూడకుండా డిన్నర్ చేసి మెడిసిన్స్ వేసుకో సరేనా అని చెప్పి బుజ్జగిస్తూ ఆమె పెదాల మీద పెక్కిచ్చి జాగ్రత్త అని చెప్పి బయటకు వెళ్ళాడు రుద్ర. శివాని బుద్ధిగా సరే అని రుద్రకు ఒక హగ్గిచ్చి బాయ్ చెప్పి టీవీ ఆన్ చేసుకుని పాటలు వింటూ కాలక్షేపం చేసింది. రుద్ర శివానీని తీసుకుని వెళ్ళినప్పుడే లోపలికొచ్చిన కళ్యాణ్ని చూసి, సురేఖ వాటర్ తెచ్చిచ్చి కాఫీ ఇవ్వనా అని అడిగింది. వద్దురా అంటూ వాటర్ తాగి తన పక్కన కూర్చున్నాడు అతను. నాతో ఏదైనా వర్క్ ఉందా అని అడిగింది రేఖ. లేదు, రుద్ర ఎక్కడికో వెళ్ళాలన్నాడు, అందుకే వచ్చాను. ఈవినింగ్ పిల్లలని డ్రైవర్ తీసుకొస్తాడు, నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, వెయిట్ చేయకు. ఈ పెళ్లి తర్వాత మనం ఒక చోటికి వెళ్ళాలి, పిల్లలకు కూడా హాలిడేస్ వస్తాయి కదా, రెడీగా ఉండండి అన్నాడు కళ్యాణ్. ఎక్కడికండి అని అయోమయంగా అడిగిన ఆమెని చూసి నవ్వి, వెళ్ళాక నీకే తెలుస్తుందిలే, పిల్లలతో పాటు అమ్మ నాన్న అందరూ కలిసి వెళ్తున్నాం, నువ్వేదేదో ఊహించి ఇప్పటి నుండే టెన్షన్ పడకు అన్నాడు కళ్యాణ్. సురేఖ ఇబ్బందిగా నవ్వి అలాగే అని తల ఊపింది. ఆమెని దగ్గరకు తీసుకుని, నాతో ఏదైనా చెప్పాలా అని అతను అడగగానే ఏం లేదని తలడ్డంగా ఊపింది. కానీ సురేఖ మనసులో ఒక భయం ఆల్రెడీ వరం శివాని కలిసి నాటేశారు. దాన్ని పైకి చెప్పుకోలేదు, అలాగని వదిలేయలేదన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. ఏంటి రేఖ, నేను ఇక్కడ అడుగుతుంటే ఏటో ఆలోచిస్తున్నావు, దేని గురించి నీ కంగారు చెప్పు అన్నాడు కళ్యాణ్. అబ్బా ఏం లేదండి, ఎన్ని రోజులుంటాం, అక్కడ చెప్తే బట్టలు అవి ప్యాక్ చేస్తాను, తర్వాత హడావిడిలో మర్చిపోతానేమో అంటూ టాపిక్ మార్చింది సురేఖ. ఒక వారానికి సరిపడా సర్దు, ఎల్లుండికి పిన్ని వాళ్ళంతా వస్తారు, పని ఎక్కువ అవుతుంది, నీ షాపింగ్ ఏదైనా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేసేయి అన్నాడు కళ్యాణ్. సరే అండి, విశాల్ ఉష కూడా వస్తారా ఈ పెళ్ళికి అని అనుమానంగా అడిగింది సురేఖ. తెలీదురా, విశాల్ అయితే రాడని అనుకుంటున్నా, వాడు మారినా వాడిని చూస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అన్నాడు కళ్యాణ్ కాస్త డిసప్పాయింటింగ్గా. అది కూడా నిజమే కదండి అంది సురేఖ కూడా. వాళ్ళు ఆ మాటల్లో ఉండగానే రుద్ర రావడంతో జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు అతనితో కలిసి కళ్యాణ్.
సురేఖ వాళ్ళకి బాయ్ చెప్పి తను ఏమేం చేయాలో లిస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసింది. బ్యాక్ టు బెంగళూరు. కావ్య ఫోన్ చేయడంతో వర్క్ చేసుకుంటున్న విశాల్ నవ్వుతూ ఫోన్ తీసి హాయ్ కావ్య అన్నాడు. హాయ్ విషు, ఎక్కడున్నావు అంది కావ్య. ఆఫీస్లోరా అని అతను చెప్పగానే నేను కిందే ఉన్నాను, వస్తున్నా అంది కావ్య. ఓకే కమ్ అని ఫోన్ కట్ చేసిన విశాల్ తన క్యాబిన్కి 2 జ్యూస్లు పంపమని పిఏకి ఫోన్ చేసి చెప్పాడు. కావ్య రాగానే నవ్వుతూ ఏంటి ఈరోజు మా మీద దయ కలిగింది మేడంకి, కూర్చో అని చేయి చూపించాడు. అబ్బో అక్కడికేదో మేము మీకు గుర్తున్నట్టు ఒక్కసారైనా ఫోన్ చేసావా ఈ 4 రోజుల్లో అంటూ దెప్పి పొడిచింది కావ్య. సారీ కావ్య, వర్క్ ప్రెషర్, నీకు తెలియందేముంది అని అతను అంటుండగా డోర్ కొట్టిన బాయ్ జ్యూస్ తెచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు. విశాల్ ఒక గ్లాస్ కావ్యకిచ్చి ఏంటి విషయం అన్నాడు. స్నేహ మ్యారేజ్కి ఇన్విటేషన్ వచ్చింది, మరి నీకు అన్నది కావ్య. అసలు విషయం అతని నోటి నుండి వినాలని ఆమె ఉద్దేశం. విశాల్ ఒక్క క్షణం మౌనం తర్వాత ఆ పెళ్ళికి నేను వెళ్ళడం లేదు కావ్య అన్నాడు. ఎందుకు అని కావ్య సూటిగా చూస్తూనే నువ్వింకా స్నేహ మీద అదే దృష్టితో ఉన్నావా, అందుకే తను వేరే వాళ్ళ సొంతం అవుతుంటే చూడలేక వెళ్ళనంటున్నావా అని అతని మనసులో ఏముందో తెలుసుకోవాలనలా అడిగింది కావ్య. విశాల్ బాధగా మారిపోయి నేనంత వెదవను కాను కావ్య, చేసిన తప్పు తెలిసాక కూడా అలా ఎలా ఆలోచిస్తాననుకున్నా అని బాధగా అడిగాడు. సారీ విశాల్, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు, హర్ట్ చేసుంటే ఐఎమ్ సారీ అనింది సిన్సియర్గా. నువ్వు అలా అనుకున్నా తప్పు లేదులే కావ్య, ఒకప్పటి నా ప్రవర్తన చూసిన ఎవరైనా అలాగే ఆలోచిస్తారు అని చెప్పి గిల్టీగా ఫీల్ అవుతున్న అతని పక్కకు వెళ్ళిన కావ్య విశాల్ చేతిని తీసుకుని ఐఎమ్ సారీ, నిన్ను బాధ పెట్టాలని అడగలేదు, నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడిగాను, ఇంకెప్పుడు మన మధ్య ఈ టాపిక్ రానివ్వను అని మాటిచ్చింది కావ్య. దానికి విశాల్ నవ్వి నాకు ఒక హెల్ప్ చేస్తావా కావ్య అని సూటిగా అడగగానే అడుగు విశాల్ అంది కావ్య. కాసేపు తటపటాయించిన అతను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. మొదట తను ఏం విన్నదో అర్థం కావడానికి కొన్ని నిమిషాలు పడితే అర్థమయ్యాక విశాల్ని సూటిగా చూస్తూ ఇప్పుడే పుట్టిందా నీకు ఆ ఉద్దేశం, లేక ముందు నుండే ఉందా విశాల్ అని కాస్త కోపంగా అడిగింది కావ్య. ప్లీజ్ కావ్య కోప్పడకు, నేను చెప్పేది పూర్తిగా విను, ఆ తర్వాత నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నాకు ఓకే అని అతడు రిక్వెస్ట్ చేస్తుంటే సరే చెప్పు అని సీరియస్గా చూసింది కావ్య. నాకు నీ మీద ఇంతవరకు ఆ ఫీలింగ్ లేదు, కానీ నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, ఒకవేళ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తే మన పాస్ట్ గురించి తెలిసి అపార్థం చేసుకుని టార్చర్ పెట్టే అవకాశం ఉంది. అలాగే జరుగుతుందని అనడం లేదు, బట్ ఛాన్స్ ఉంది కదా, అదే మనం ఒకరినొకరు బాగా తెలుసు కాబట్టి మనం పెళ్లి చేసుకున్నామనుకో, అప్పుడు మన మధ్య ఎప్పుడు అబద్ధాలు రావు. ప్రాక్టికల్గా ఆలోచించు కావ్య, మనం లైఫ్లో ఇలాగే ఉండం, ఎప్పటికైనా మూవ్ ఆన్ అవ్వాలి కదా, ఆ మూమెంట్ ఇదే అనుకో. మన పెళ్ళితో దగ్గరైపోదామని చెప్పడం లేదు, కొంతకాలం ఫ్రెండ్స్లా ఉందాం, ఆ తర్వాత మన మనసులు ఎలా చెప్తే అలా నడుచుకుందాం. నేను ఎప్పుడూ ఏ రకంగానూ ఫోర్స్ చేయను, ప్రామిస్. నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు కావ్య. నీ గతంతో నాకు పని లేదు, నీ మనసులో ఇంకా అతని మీద ఫీలింగ్స్ ఉన్నా లేక నా మీద నీకు నమ్మకం లేకపోయినా వద్దని చెప్పే, నేనేం ఫీల్ అవ్వను. కానీ ఒకటి అడుగుతున్నా, నిజం చెప్పు, నువ్వేదో రోజు మూవ్ ఆన్ అవుతావు, అప్పుడు ఎవరో ఒకటి పెళ్లి చేసుకుంటావు కదా, అదేదో నన్ను చేసుకోవచ్చు కదా. ఇద్దరు ఒకే దారిలో ఉన్న వాళ్ళం, మొదట ఫ్రెండ్స్లా ఉండి ఒకరినొకరు ఇష్టపడ్డాక ఒక్కటవుదాం, అప్పటిదాకా కలిసి ఉందాం, ఏమంటావు? బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అంటూ తన మనసులో మాటలు చెప్పాడు విశాల్. కావ్య ఆలోచనల్లో పడింది. అతను చెప్పిన ప్రతి మాట నిజం, కానీ అతన్ని ఇప్పటిదాకా ఆ దృష్టితో చూడలేదు. తను సడన్గా పెళ్ళంటే ఓకే అనలేకపోతుంది. ఈ సిచ్యువేషన్ని తను ఎవరితో చెప్పి ఒపీనియన్ అడగాలో తనకు తెలుసు. అందుకే కాసేపటికి నోరు తెరిచిన కావ్య విశాల్ నాకు కాస్త టైం కావాలి అంది. అతడు నవ్వి సరే, అలాగే నీకు ఎన్ని రోజులు కావాలో తీసుకో, కానీ ఈ విషయం చెప్పడం వల్ల నాకు దూరంగా ఉండకు ప్లీజ్ అని అతను రిక్వెస్ట్ చేయగానే ఆమె నవ్వి లేదులే అంది కావ్య. అమ్మయ్యా అని రిలాక్స్ అవుతూ నువ్వెప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలా కావ్య అని అడిగాడు విశాల్.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.